తెలంగాణ హరీష్ అన్న నాయకత్వం. సభ అధ్యక్షులు కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ చైర్మన్ ముజీబుద్దీన్ గారికి, పెద్దలు గౌరవనీయులు, తెలంగాణ ఉద్యమం మొదలైన మొదటి రోజు నుంచి యావత్తు తెలంగాణ తిరుగుతూ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు హైదరాబాద్లో మొదలు పెడితే ఆయన అడుగుజాడల్లో ప్రతి జిల్లాకు ఇక్కడ కనబడకుండా పరోక్షంగా ప్రతి జిల్లాకు ఒక చిన్న పాంప్లెంట్ కావచ్చు, క్యాసెట్ కావచ్చు, ఒక జెండా కావచ్చు, అన్ని తనై మోసి తను మంత్రి అయ్యే వరకు కూడా హరీష్ రావు అనే వ్యక్తి బయటకు రాకుండా ఈ తెలంగాణ నినాదాన్ని రాష్ట్రంలో నలుమూల చాటిన వ్యక్తి, మరి మనకందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి. నాకైతే రాజకీయంగా ఒక గురువు అన్న హరీష్ అన్న గారికి, పెద్దలు గౌరవనీయులు, మనం ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని 5 ఏళ్ల అభివృద్ధి పథంలో నడిపినామంటే దానికి ప్రధానంగా ముఖ్యంగా గాంధారి మండలం ఎంతో రుణపడిన మన ప్రశాంత్ రెడ్డి అన్న గారికి. ఎందుకంటే ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నప్పుడు గాంధారి మండలంలో ఏ పరిస్థితో మీ అందరికి తెలుసు. బుగ్గగండి రోడ్డు కావచ్చు, గాంధారి పట్టణం కావచ్చు, అవన్నీ దాదాపు 10 కోట్లు గాంధారి పట్టణానికి, మరి బుగ్గగండికి 8 కోట్లు, అంటే 18 కోట్లు ఒక్క గాంధారి మండలానికి కేంద్రానికి శాంక్షన్ చేసిన మన ప్రశాంత్ రెడ్డి అన్న గారికి స్వాగతం. మరి పెద్దలు గౌరవనీయులు, మనకెప్పుడు కామారెడ్డి జిల్లా కేంద్రంగానే అన్న గంప గోవర్ధన్ గారికి, మరి మాజీ ఎమ్మెల్యే పెద్దలు అన్న జనార్దన్ గౌడ్ గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు గారికి, అదేవిధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రల శ్రీను గారికి, మరి స్థానిక నాయకులు మరి శివరావు గారికి, బలరాం గారికి, మరి అదేవిధంగా సత్యం గారికి, పత్తి సీన్ గారికి, మల్లేష్ గారికి, మా కోప్షన్ ముస్తఫా గారికి, సత్యం గారికి, రాజేశ్వర్ గారికి, సాయిరెడ్డి గారికి, మా సోదరులు కిషోర్ గారు అమెరికాకి వచ్చిన కిషోర్ రెడ్డి గారికి, మరి మొన్ననే ఈ ప్రభుత్వం అవమానించి అంబేద్కర్ జయంతి రోజు అవమానించిన మరి హరీష్ అన్న ఆ రోజు కేటీఆర్ గారు ఫోన్లో మాట్లాడి నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి మా ముదాం సాయిల్ మాజీ ఎంపీ ఉద్యమకారుడు, ఆయన కూడా 2001 నుంచి వీళ్ళ ప్రభాకర్ రెడ్డి అండ్ కామారెడ్డి నుంచి నాయకులందరికీ, మా జడ్పీటీసీ మాజీ నరసింహులు గారికి, మరి చాలా మంది పేర్లు అందరూ తెలుసు, ఏమనుకో దయచేసి మీ అందరి పేర్లు చెప్పినట్టు అనుకోండి, దయచేసి ఏమనుకో, మీరు తెలియని వాళ్ళు కాదు. మరి ముఖ్యంగా ఈరోజు పార్టీలోకి వస్తున్నందుకు సోదరులు మాజీ జడ్పీటీసీ మాజీ సర్పంచ్ అయినటువంటి మా తానాజరావు గారికి, మరి హరీష్ అన్న చేతుల మీదుగా నేను జాయిన్ అవుతా అని చెప్పి వచ్చినందుకు, మన అంతకుముందు మా సీనియర్ నాయకులందరితో మాట్లాడి తీసుకుంటే బాగుంటుంది, వస్తే మంచిగా ఉంటుంది సార్, మన పార్టీ బలమైతే అని చెప్పి మరి వచ్చినందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా స్వాగతం. చాలా మంది కార్యకర్తలు పేర్లు ఇస్తా ఉన్నారు జాయిన్ కావడానికి. ఇవన్నీ కూడా ఎందుకంటే హరీష్ అన్నకి వేరే ఇంకా మీటింగ్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ నేను ఇక్కడ ఉంటుంది చేసుకుందాం, అవన్నీ జాయినింగ్ చేసుకుందాం. అందరికీ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఈ గాంధార్ మండల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వేరే మండలం నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మరి ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి నేను మాట్లాడద్దు అనుకుంటాం కానీ ఆ ఎమ్మెల్యే ఏం చేస్తుండు, ఏం సంగతో నిన్న కూడా వచ్చిపోయినంట. ఎవరు పోవద్దు అని చెప్పి కొంతమంది ఏదో భయపట్టించిపోయిందంట. భయపట్టిస్తే ఆగుతారా ఎల్లారెడ్డి కార్యకర్తలు? ఎంతమంది ఇట్లా భయపట్టించిన వాళ్ళు కాలగరంలో కలిసిపోయినరా లేదా? ఆగుతుందా? ఎవరాగరు? ఇది ఉద్యమ గడ్డ ఎల్లారెడ్డి. సిద్దిపేట గడ్డ తర్వాత చైతన్యం ఉండి మరి ఉద్యమానికి చేతునిచ్చిన గడ్డ ఎల్లారెడ్డి గడ్డ. ఇవాళ నీ తాటాకు సపోర్ట్లకు భయపడేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఈ నియోజకవర్గంలో ఇవాళ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అన్ని మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు ఈ గులాబీ జెండానే ఎగురుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది కార్యకర్తలు, ఇందాక మా బాబురావు లాంటి వ్యక్తులు చాలా మంది ఇన్ని రోజులకు దూరం ఉన్నా
అందరు కూడా చాలా మండలాలకి ఫోన్లు చేస్తున్నారు మేము వస్తామని చెప్పి. మన అందరు కూడా తొందరనే కలిసి మీ అందరూ కూడా కలిసి జైనింగ్లు అన్ని పెట్టుకుందాం. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ వర్షం ఉండి చాలా మంది నాయకులు కానీ కార్యకర్తలు రాలేదు. అయినా తొందరనే పెద్ద ఎత్తున జైనింగ్లు పెట్టుకుందాం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల కింద జరిగిన ఎన్నికల్లో వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విఫలమైంది. మరి ఈ రోజుకు 22 నెలలు కంప్లీట్ 23వ నెల నడుస్తూ ఉంది. మరి ఎమ్మెల్యే మన నిధులు తెచ్చిందంటే పెద్ద సున్నా, ఏం చేయలే కానీ నెలకొక్కసారి పాలాభిషేకం చేస్తారు. ఏంది మొన్న నాగిరెడ్డిపేటలో చేసిరు, మా జనార్దన్ అన్నకు తెలుసు, మనోహర్ రెడ్డి కూడా తెలుసు. ఏమైంది పాలాభిషేకం ఎందుకు చేసిరంటే నిజాం సాగర్ నీళ్లు పోయినాయని చేసిరంట. తర్వాత మా రాజిరెడ్డి మనోహర్ రెడ్డి సిద్ధాగిట పోయి నీళ్ళ మొక్కలు వంటి నీళ్ళలో పడి ఏం పాలాభిషేకం చేసిర్రా, నీళ్ళే ఉన్నాయి మీరు పాలాభిషేకం అంటే ఏం లేకుండా మాత్రం పాలాభిషేకం చేసుడు, సోషల్ మీడియాలో పెట్టుకోడు. ఎవరైనా మా పండిత్ లాంటి వాళ్ళని వ్యతిరేకంగా నువ్వు ప్రశ్నిస్తే కేసులు పెట్టడము, 4 పోలీస్ స్టేషన్లు దింపడం ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు, వాళ్ళు రాసిచ్చిన బాండ్ పేపర్లు కూడా ఎక్కడ మాట్లాడతలేరు. ఎన్ని హామీలు ఇచ్చిండు, నెలకో జీతం, నెలకొక ఇల్లు కట్టిస్తా నా జీతంతో అన్నాడు. గాంధార్ మండలి ఏదైనా కట్టించిండా, ఎల్లారెడ్డి ఏదైనా కట్టించిండా అయినా? అది మాట్లాడతలేరు. నువ్వు ఇచ్చిన హామీలు ప్రయత్నం చేయి, నేనేం మిమ్మల్ని ప్రశ్నించాం. నువ్వు ఇచ్చినటువంటి బాండ్ పేపర్లు ఏదైతే దానికి ఉన్నావో కట్టుబడి, ఇలా 4000 పెన్షన్ అడుగుతున్నారు, దాని గురించి మాట్లాడు. ఇవాళ నువ్వు 300 కోట్లు ప్యాకేజ్ ఇస్తున్నావు కదా, ఏమైందని అడుగుతుంటే మా కార్యకర్తలను ప్రశ్నిస్తారా? సన్యాసిని 300 కోట్లు ఏమైనాయి? ఈడ లేదంట కానీ ఇక్కడ వాళ్ళ ముఖ్యమంత్రి ఇయ్యాడంట కానీ మరి ఈయన పోయి వరల్డ్ బ్యాంకు నుంచి తెస్తాడంట. మళ్ళా సిగ్గు లేకుండా నిన్ను కూడా మాట్లాడుతూ నేను వరల్డ్ బ్యాంకు నుంచి తెస్తేనే మంచిది బిడ్డ, నువ్వు లేకపోతే మా ఎల్లారెడ్డి ప్రజలు ఇవ్వాలి, నేను గ్రామాలలో తిరగనియ్యారు. నిన్ను మీ ఇప్పటిదాకా కామ్గా కూర్చున్నాం, ఏదో చేస్తాడులే మా ఎల్లారెడ్డి నియోజకవర్గం మంచిగా ఉంది, ఏదో చేస్తాడని చూసినాం. కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకపోతే ప్రజలే తిరగబడి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకటే చెప్పుర్రి, మొన్న జరిగినటువంటి వరద నష్టంలో ఎకరానికి 25,000 ఇచ్చిన తర్వాత మా ఇంటికి రండి అని చెప్పి అడగండి. నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా 4,000 పెన్షన్ ఏది అడుగుండ్రి. ఇవన్నీ మనకి ఇప్పుడు కొత్తగా కేటీఆర్ గారు పెట్టిరు బాకీ కార్డు, కాంగ్రెస్ బాకీ కార్డు. ఆ కార్డు మన స్థానిక సంస్థలు గ్రామాలలో తిరిగి ఇంటింటికి వస్తే ఆటోమేటిక్ గా మన కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు అన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేసి ప్రతి కార్యకర్తను ఎంపీటీసీగా నాయకులుగా గెలిపించుకోవాల్సిన మన అందరి మీద ఉంది. పెద్దలు ప్రశాంతంగా మాట్లాడాల్సిందిగా కోరుతూ మరి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్త వచ్చినందుకు అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియదు. జై తెలంగాణ, జై తెలంగాణ.